ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా పాలనా తీరుపై సమీక్షించేందుకు ఈ నెల 8న గాంధీభవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. వాస్తవానికి ఈ నెల 9న హైదరాబాద్ లో పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఆ కమిటీకి చైర్మన్ గా ఉన్న కేసీ వేణుగోపాల్ సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 8నే హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఏడాది పాలన ఇతర అంశాలపైన సమీక్ష కోసం పీఏసీ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు టీపీసీసీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో 8వ తేదీనే నిర్వహించాలి అన్న నిర్ణయానికి వచ్చింది. ఏడాది పాలన పనితీరు, స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, బాపు అంబేద్కర్ సంవిధాన్ యాత్ర నిర్వహణపై చర్చించనున్నారు. ఏడాది పాలనపై సమీక్షలో భాగంగా 6 గ్యారంటీల అమలుపైన చర్చించే అవకాశం ఉంది. తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల పనితీరుపై రిపోర్ట్ కార్డులు ఉన్నాయి అంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పీఏసీ సమావేశంలో ఈ రిపోర్ట్ కార్డులు, ఏఐసీసీ నివేదికలను క్రోడీకరించి నాయకుల పనితీరుపై సమీక్షించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భారీగా రాయితీలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సౌర, పవన, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు, జియోథర్మల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహించనుంది. ప్రస్తుతం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం 10,000 మెగావాట్లు ఉండగా 2029-30 నాటికి 31,400 మెగావాట్లకు పెంచాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. 2034-35 నాటికి 49,500 మెగావాట్లకు పెంచాలని భావిస్తోంది. వీటి ఏర్పాటుకు వచ్చే 10 ఏళ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.14 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, జియోథర్మల్, మినీ హైడల్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్ కు అనుసంధానం చేసి విద్యుత్ను కొనుగోలు చేయనున్నాయి. డెవలపర్లకు ప్రభుత్వ సంస్థలను నామమాత్రపు అద్దెతో లీజుకిస్తారు. ఇక బిడ్డింగ్ లో గెలిచిన వారికి మార్కెట్ రేట్లో 10% లీజు ధరతో భూములను కేటాయిస్తారు. అనంతరం 2 ఏళ్లకోసారి లీజు ధరను 5% పెంచుతారు.